చిన్నగా పక్కకు పోయింది. అది ఎంతసేపు ఎండుతుంది కానీ దానికి. హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. హైటెన్షన్ గ్యాస్ పెట్రోల్. ఆ మేడం పైన నుండి వాళ్ళకి కాల్ చేసి చెప్తాంది. ఏదో లీక్ అయింది, ప్రెషర్ కొడుతుంది. పైన మేడం చెప్పింది వాళ్ళకి ఫోన్ చేసి ఫైర్ ఇంజన్. అంబులెన్స్ ఏం అవసరం లేదు మేడం. అక్కడ కారు ఉంది, ఆ కారులో డీజిల్ అనుకుంటే ప్రాబ్లము. ముందు ఆ వాటర్ వాళ్ళని పంపించండి మేడం. అంబులెన్స్ ఏం లేదు, పేషెంట్స్ ఏం లేరు. పేషెంట్స్ కారు కాలిపోతుంది, అది మా బాధ. కూడా ఫోన్ చేసి ఇప్పుడు వాటర్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. సార్ వచ్చి చూసుకోండి, కొద్దిగా తగ్గిన మంటలు అయితే. అక్కడ ట్రాన్స్ఫారం పక్కనే ఉన్నందుకు బాధ మాది. ఇది ఓపెన్ ప్లేస్లో అయింది. పంపులోడు సార్ చూసుకుంటే దగ్గర క్లియర్ అవుతుంది. అరే ఈయన దాన్ని ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోతాను కదా సీదా. దగ్గర నార్సింగి బెయిల్స్ రోడ్ అండి. మంటలు కొద్దిగా తగ్గిన రండి, తొందరండి. వచ్చేసారి క్లియర్ చేసుకోండి. వస్తాను అట్లా. ఆఫ్ చేశారు అది ఆఫ్ ఉంది. అక్కడ కూడా దీన్ని వేస్తారు. వైర్ కథలు పైప్ వస్తా కింది వద్దా ఇంకో పైప్ వస్తుందా? సరే సరే ఈ ప్రమాదం హైదరాబాద్ నార్సింగ్ హైటెన్షన్ రోడ్లో జరిగింది. అది కారు చాలా రోజుల నుంచి అక్కడే ఉండడం వల్ల మరి ఎలా జరిగిందో కానీ చిన్నగా ఫైర్ అనేది స్టార్ట్ అయింది. చుట్టుపక్కల అందరూ కూడా అది మామూలు ఫైరే, ఎవరైనా చెత్త అంటుపెట్టుకుంటారేమో అని అనుకున్నారు. కానీ వెళ్తుంటే మంట అనేది చాలా భారీగా పెరిగిపోయి
పక్క బిల్డింగ్లకు పాకింది అన్నట్టు. సో అక్కడ కారు వేలడము, దాని టైర్లు వేలడం, లోపల పెట్రోల్ డీజిల్ ఏదో ఉంది, అవి కూడా చిన్నగా బ్లాస్ట్ అయినాయి. వెంటనే స్పందించిన స్థానికులు అక్కడ ఫైర్ ఇంజన్కి వాళ్ళకి కాల్ చేస్తే తొందరగా మనకు ఫైర్ ఇంజన్ అనేది రావడం జరిగింది. అక్కడ మంటల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. స్టార్టింగ్లో అయితే పేలడం అనేది చాలా ఎక్కువ జరిగింది, ఎక్కువ మొత్తంలో బాగా బ్లాస్టింగ్ సౌండ్లు ఎక్కువ వచ్చినాయి. సో దాంతోనే స్థానికులు అనేది చాలా తొందరగా అలర్ట్ అయిపోయి వెంటనే చూసి ఏదో జరిగిందని చెప్పేసి ఫైర్ ఇంజన్కి కాల్ చేసి పిలిచారన్నమాట. మంటలు అనేది చుట్టుపక్కల కూడా పాకింది. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనిస్తే, చిన్నగా వీడియో ఎండింగ్ వరకు ఒకసారి గమనించండి. అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు అండ్ ఎవరికి గాయాలు కూడా అవ్వలేదు. అందరూ సేఫ్గానే ఉన్నారు. అండ్ మనకు వెంటనే అంబులెన్స్ కూడా వచ్చేసింది. ఫైర్ ఇంజన్ వెనకాలే అంబులెన్స్ వచ్చింది, దాని వెనకాలే హైడ్రా కూడా వచ్చేసింది. సో వాళ్ళు కూడా వచ్చి తొందరగా మంటలు అనేది తగ్గి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎస్ఐ కూడా వచ్చారు. అండ్ ఇప్పుడు మనకు ఆ కార్ వివరాలు, ఆ కార్ అది అంబులెన్స్, అది యాక్చువల్గా ఒక పాత అంబులెన్స్. సో అది దానికి ఖరాబ్ అయినట్టుంది, అది అందులో పెట్టేసిళ్ళు. ఆ పక్కన ఇక చెత్త అది ఇది అన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉన్న ప్లేస్లలోనే చెత్త వేసేటాలకు అది అక్కడే ఉండి చిన్న చిన్నగా మరి ఎవరైనా చిన్నగా సిగరెట్ తాగి, ఎందుకంటే పక్క కిరాణం షాప్ ఉంది, సో సిగరెట్ తాగి ఎవరైనా అక్కడ చిన్నగా సిగరెట్ ఇసిరేయచ్చు, ఇలా కూడా జరిగి ఉండొచ్చు అని అక్కడ స్థానికులు అయితే అనుకుంటూ ఉన్నారు. ఆ చిన్నగా సిగరెట్ అనేది వేయడం వల్ల అది అంత పెద్దగా అయిందని అనుకుంటాను. ఎందుకంటే ఇది ఎండాకాలం కూడా కాదు ఇంత సడన్గా ఫైర్ అనేది స్టార్ట్ అవ్వడానికి. సరే ఇది ఎండాకాలంలో జరిగిందని అంటే అనుకోవచ్చు, బట్ ఇది ఎండాకాలంలో కాదు కాబట్టి ఎవరైనా సిగరెట్ తాగి అక్కడ వేయొచ్చు, లేదా ఇంటి ఆ పక్కన ఉన్న ఫ్లాట్స్లలో నుండి, ఆ బిల్డింగ్లలో నుండి ఎవరైనా సరే ఏదైనా చిన్న ఫైర్కి సంబంధించింది వేసి ఉంటే తప్ప అది అంత పెద్దగా రాదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి అయితే అది ఎప్పుడు కూడా అలాంటిది జరగలేదు, సడన్గా జరిగింది. సో వెంటనే అయితే అందరూ స్పందించారు. మీరు కూడా ఒకవేళ కార్లు గిన ఏమన్నా బయట పెట్టుకొని ఉంటే కొంచెం చూసుకోండి, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం. ఖరాబ్ అయినా ఏవైనా సరే చెత్తల పక్క పొంటి మాత్రం పెట్టకుండా ఉండండి. చిన్నగా ఫైర్ చెత్త అంటుకున్నా సరే అది మొత్తానికే అంటుకుంటుంది. అది చిన్న రంధ్రమే అనుకుంటారు, కానీ అక్కడ చాలా మంది దృష్టిని ఆ ఒక చిన్న రంధ్రం అనేది ఆకర్షించింది. అది ఎందుకు ఏంటో మీరే చెప్పండి కింద కామెంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. భయ్యా ఫైర్ ఇంజన్ పైపు భయ్యా, అది దానికి రంధ్రం పడింది. ఇంత దారుణం ఇది, కానీ చిన్నది పెద్దది కాదు. Gracias.